మా రక్షకుడా యేసయ్యా, మీ పాదాల దగ్గర నీ స్తుతులు స్తోత్రాలు తండ్రి. గడిచిన దినం నుంచి ఈ దినం వరకు కాచి కాపాడి మీ దగ్గరలో బలపరిచినందుకు కూడా మీకే వేలాది స్తుతులు స్తోత్రాలు. మరి 40 రోజుల మండల ధ్యానాలలో ప్రతిరోజు మనం ధ్యానం చేసుకోవడానికి మీరు మాకు అనుగ్రహించేసిన ఈ గొప్ప సమయాన్ని బట్టి మీకే వేలాది స్తుతులు స్తోత్రాలు. మరి 40 రోజులు కూడా ఒక్క రోజు మానుకోకుండా దేవుని సన్నిధికి రావటమే దీక్ష అని కూడా మీరు గుర్తు చేస్తున్నారు తండ్రి. కాబట్టి వీళ్ళందరూ కూడా ఎన్ని పనులున్నా, ఎన్ని శోభలున్నా, ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా కానీ దేవుని సన్నిధి మాకు ముఖ్యము అనుకుని వీళ్ళందరూ కూడా మీ భాష నడిపిస్తున్నందుకు మీకే వేలాది స్తుతులు స్తోత్రాలు. 7 రోజులు ప్రవేశింపజేసి మీ దివ్యమైన నామాన్ని కనపరుచుకుంటూ మీరు ప్రదర్శిస్తున్న మరణ వేదన మేము గుర్తు చేసుకొని మా జీవితాలు మార్చుకునే గొప్ప కాలం తండ్రి. ఎందుకంటే మీరు మా కొరకు ఇంత యాగంగా అర్పించుకొని రక్తాన్ని చెందించి శరీరాన్ని అడగొట్టుకొని శిలువపై బలియాగంగా అర్పించుకున్న దేవాది దేవుడు. మరి మా కొరకే కదా, మరి మేము ఎందుకు మార్పు చెందలేని వారిగా జీవిస్తున్నామో, మిగిలిన రక్షణ మార్గంలో మేము ఎందుకు లేకుండా పోయామో ప్రతిరోజు కూడా మేము గుర్తు చేసుకొని ఈ 40 రోజులు మొదటి రోజులుగా మా మార్పు చెందుకునే జీవితంగా, తర్వాత ఈ అన్ని రోజులు కూడా పరిశుద్ధత పవిత్రత కాపాడుకుంటూ నడవలసిన బాధ్యతలు మా గుర్తు చేస్తున్నాం. కాబట్టి ఆయన ఈ 7 రోజులు నిర్వహిస్తున్న గొప్ప విధానం బట్టి దిగుతుంది ఆయన. మరి ఎవరైతే ప్రతి ఒక్కరిని కూడా మీ పాసం ధరించే బాధ్యతగా ఎవరు అశ్రద్ధ నిర్లక్ష్యం చేయకుండా ప్రతి మోకాలు మీ పాసంలో మోకర్లి మీ నామానికి మహిమ ఘనత ప్రభావాలు కలిగించే బిడ్డలుగా ప్రతి ఒక్కరిని నడిపించమని, ఈ యొక్క ఆరాధనతో మీరే తోడుగా నడిపించమని మీ కుమారుడు మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. మోసితివా నా కొరకై కల్వరి మీద పైకి సిలువనయాత్మలో పలుమార్దలపగా దానిని లేదాయేను హాయి చాలికి మారుగా నేనేమి సేయుదు ప్రేమను మరువ సారా సిలువను మోసితివా నా కొరకై కలువరి మీద పైకి ఘోరమైనట్టి భారమైన సిలువ ధరించి భుజము పైని నా దురితములు మాపను కరుణ చెయ్యను తెలిచి మరణము నొందితివా సిలువను మోసితివా నా కొరకై కలువరి మీద పైకి కలువరి మేటపై కలుసేతులెల్లా చీలలతో గుచ్చి పట్టి యా సిలువకు గట్టగా విలువైన నీవేని రక్తము ప్రవహించేనా సిలువను మోసితివా నా కొరకై కలువరి మీద పైకి మెట్టపైన నిన్ను పెట్టిన పాదమే బట్టితనం పగాను పట్టైన నీ ప్రేమ నెట్టుల మనతును కష్టము కలిగినను సిలువను మోసితివా నా కొరకై కలువరి మీద పైకి పచ్చగాయములను నెచ్చిరాత్మలోన
నుంచి తలంపగాను ఆనామించిన దురితము తృప్చిన చిరా క్షిపవచ్చెను భూమికి సిలువను మోసితివా నా కొరకై కలువరి మేట పైకి తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ఆమేన్. ఓ ప్రభువా నా కనుమలను తెరువుము. ఓ దేవా నన్ను విడిపించుటకు త్వరగా రమ్ము. తండ్రికిని కుమారుడికిని పరిశుద్ధాత్మకును ఆదియందు ఇప్పుడెల్లప్పుడు యుగయుగములందు మహిమ కలుగుగాక. ఆమేన్. 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 ఉత్తరపరుచుతారుగా మా మధ్యలో శ్రీమతి చంద్రరాజ్యం మీద వచ్చి ఉత్తరపరుచుతారుగా చదవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నా. ముప్పై 34వ అధ్యాయం 1 నుంచి చివరి వరకు ఇలా రాయబడింది. నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నతించెదను, నిత్యం ఆయన కీర్తి నా నోట నుండును. యెహోవాను బట్టి నేను హర్షించుచున్నాను, దీనుడు దాన్ని విని సంతోషించెదను. నాతో కూడి యెహోవాను కనపరచుడి, మనము ఏకముగా కూడి ఆయన నామమును గొప్ప చేయడము. నేను యెహోవా యొక్క విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరమిచ్చాడు. నాకు కలిగిన భయభక్తిలో నుండి ఆయన నన్ను తప్పించాడు. వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను, వారి ముఖములెన్నడూ లజ్జింపకపోవును. ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించెను, అతని శ్రమలో నుండి అతను రక్షించెను. యెహోవా యందు భయభక్తి గల వారి చుట్టూ ఆయన దూత కావలిండి వారిని రక్షించును. ఆయనను ఆశ్రయించున్నవాడు ధన్యుడు. యెహోవా భక్తులారా, ఆయన యందు భయభక్తులు ఉంచుడి, ఆయన యందు భయభక్తులు ఉంచువానికి ఏమీ కుదవలేదు. సింహములను దేనికల వైపు ఆకలికొనును, యెహోవాను ఆశ్రయించువానికి ఏమీ కుదవలేదు. పిల్లలారా, మీరు వచ్చి నా మాట వినుడి, యెహోవా యందు భయభక్తులు మీకు నేర్పెదను. బ్రతుకువాడెవరైనా ఉన్నాడా? మేలునందు సరైన దినములో బ్రతుకువాడెవరైనా ఉన్నాడా? చెడ్డ మాటలు పలుకకుండా, నీ నాలుకను కపటమైన మాటలు పలుకకుండా నీ పెదవులను కాచుకొనుము. కీడు చేయుట మాని మేలు చేయుము, సమాధానం వెతికి దాన్ని వెతుకుతారు. యెహోవా దృష్టి నీతిమంతుల మీదనున్నది, ఆయన చెవులు వారి మొర్లకు మొగ్గి ఉన్నవి. దుష్క్రియలు చేయు వారి జ్ఞాపకములు భూమి మీద నడిపొట్టుటకై యెహోవా సన్నిధి వారికి విరోధముగా ఉన్నది. నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును. విరిగిన హృదయం గల వారికి యెహోవా ఆసన్నుడు, నలిగిన మనసులో వారిని ఆయన రక్షించును. నీతిమంతునికి కలుగు ఆపద అనేకములు, వాటన్నిటిలో నుండి యెహోవా వారిని విడిపించును. ఆయన వారి ఎముకలని కాపాడును, వాటిలో ఒకటినైనను తిరిగిపోదు. చెడుతనము
భక్తిహీనులను సంహరించును, నీతిమంతుని ద్వేషించువారు అపరాధులుగా ఎంచబడదురు. అందరము కలిసి యెహోవా తన సేవకుల ప్రాణములను విమోచించును, ఆయన సమృద్ధించిన వారిలో ఎవరునూ అపరాధులుగా ఎంచబడరు. ఇంతటితో ఉత్తర పత్రిక పాఠ్యభాగం ముగించబడను. తండ్రికి కుమారునికి పరిశుద్ధాత్మకు ఆదియందు ఇప్పుడు ఎల్లప్పుడూ యుగయుగములందు ఉండునట్లు మహిమ కలుగును గాక. ఆమేన్. ఈ 40 రోజుల అండకాల ధ్యానంలో ప్రత్యేకమైన లేఖన భాగాలుగా మరి రోజు పరిశుద్ధైన మత్తయి రాసిన సువార్త 18వ అధ్యాయము 10 నుంచి 14 వచనాలు మన మధ్యలో కుమారి పోపూరి బుజ్జి వచ్చి చదవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. విధంగా ఏర్పాటు చేయబడిన సువార్త పాఠ్యభాగం మత్తయి సువార్త 10వ అధ్యాయం నుంచి 14 వచనాలు. ఈ చిన్నవారిలో ఒకరినైనా తృణీకరింపకుండా చూసుకొని వీరి దూతలు పరలోకమందున నా తండ్రి ముఖమును ఎల్లప్పుడూ పరలోకమందు చూచుచున్నారని. రెఫరెన్స్ తప్పు చెప్పు, అమ్మాయి తప్పు చెప్పింది. 10వ అధ్యాయం అన్న. 18వ అధ్యాయము 10 నుంచి 14 వచనాలు. మా 10 నిమిషాలు. విధంగా ఏర్పాటు చేయబడిన సువార్త పాఠ్యభాగం మత్తయి సువార్త 18వ అధ్యాయం 10వ వచనం నుంచి 14 వరకు. ఈ చిన్నవారిలో ఒకరినైనా తృణీకరింపకుండా చూసుకొని వీరి దూతలు పరలోకమందున నా తండ్రి ముఖమును ఎల్లప్పుడూ పరలోకమందు చూస్తున్నారని మీతో చెబుతున్నాను. మీకేమి తోచును? ఒక మనుషునికి 100 గొర్రెలుండగా వాటిలో ఒకటి తప్పిపోయిన ఎడల 99 కొండల మీద విడిచి వెళ్ళి తప్పిపోయిన దానిని వెతకడా వాడు దానిని కనుగొనిన ఎడల 99 గొర్రెలను గురించి సంతోషించిన కంటే దానిని గురించి ఎక్కువగా సంతోషించునని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. అలాగే ఈ చిన్నవారిలో ఒకరినైనా నశించుట పరలోకమందున నీ తండ్రి చిత్తం కాదు. ఇంతతో ఓ ప్రభువా మమ్మను కనికరింపము. దేవునికి స్తోత్రము కలుగును గాక. వాక్య ధ్యానం చేయడానికి మా మధ్యలో శ్రీమతి కాండులు సమితి గారు ఉండగా మరి నా వాక్య ధ్యానానికి ముందుగా ప్రార్థనలో నడిపించడానికి శ్రీమతి పితుర్తి రోజున్న గారు ప్రార్థనలో నడిపించవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. దేవునికి స్తోత్రాలు. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి సంఘ గురువర్యులు పాస్టర్ గారికి అన్నింటి వందనాలు, పాస్టర్ గారికి వందనాలు. అలాగే కూడి వచ్చిన సంఘం అంతటికీ కూడా యేసుక్రీస్తు నామములో అన్నింటి వందనాలు. చదువుబడిన వాక్య భాగంలో మత్తయి సువార్త 18వ అధ్యాయము 11, 12, 13 వచనాలు జాగ్రత్తగా మరొకసారి చదువుకున్నాము. మీకేమి తోచును? ఒక మనుష్యునికి 100 గొర్రెలుండగా వాటిలో ఒకటి తప్పిపోయిన ఎడల 99 కొండల మీద విడిచి వెళ్ళి
తప్పిపోయిన దానిని వెదకడా 99 కొండల మీద విడిచివెళ్ళి తప్పిపోయిన దానిని వెతకడా వాడు దాన్ని కనుగొన్న ఎడల 99 గొర్రెలను గూర్చి సంతోషించినంతకంటే దానిని గూర్చి ఎక్కువగా సంతోషించినని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. ఎక్కువగా సంతోషించునని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. చిన్న ప్రార్థన చేసుకొని వాక్య ధ్యానంలోకి వెళ్దాం. సకల ఆశీర్వాదాలకు కారణభూతులైన మా దేవ, మీ ఘనమైన నామమునకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. దేవా, వారి నుంచి ప్రభు మండలకాల ధ్యానములలో ప్రభు మాకెంతగానో మీ ఆత్మీయ ఆహారం నుంచి అయ్యా తండ్రి మా మనసులకు ప్రభు మీ వ్యక్తులను తిప్పుకుంటున్న దేవ మీ స్తోత్రములు తండ్రి. ప్రభు మీ బిడ్డగా ఇక్కడ నిలవబడి ఉండగా తండ్రి, నా నోటి మాటలను మా అందరి హృదయ ధ్యానములను మీ దృష్టికి అంగీకారయోగ్యంగా ఉన్నట్లుగా సహాయం చేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. 13వ వచనము చివరి భాగంలో మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇదే పదాన్ని మనం శిలువ ధ్యానంలో కూడా చదువుకుంటాం. ఎవరైనా చెప్పగలరా? నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండు అని నిశ్చయంగా, అంటే నిశ్చయంగా చెప్పుచున్నాను అంటే ఖచ్చితంగా జరుగుతుంది అని చెప్పడం, కన్ఫామ్గా అది జరుగుతుంది అని చెప్పడం నిశ్చయంగా చెప్పుచున్నాను. అదేవిధంగా దేవుడు నిశ్చయంగా చెప్పుచున్నాను అంటే నేను అది ఖచ్చితంగా నీ ఎడల చేయగలను అని మనకు ఒక వాగ్దానం ఇస్తున్నారన్నమాట. ఈ యొక్క వాగ్దానం మనం పూర్వకాలంలోనే పొందుకొని ఉన్నాం అన్నమాట. ఇవాళ మన వాక్యాంశం కూడా ఏంటి? నిబంధన దేవుడు. ఇక్కడ తప్పిపోయిన గొర్రెను మరలా వెతుకుతానని దేవుడు నిశ్చయంగా ఎలా చెప్పి ఉన్నాడు, అదేవిధంగా చెదరిపోయిన ఇశ్రాయేలీయులను, చెదరిపోయిన ఆయన యొక్క జనాంగాన్ని నేను మరలా కాపాడుతాను, నా ప్రజలుగా నేను ఎన్నుకుంటానని దేవుడు మోషేతో నిబంధన చేసి ఉన్నాడు అన్నమాట. నిర్గమకాండము 34వ అధ్యాయము చదవద్దు, గమనించండి దయచేసి. 34వ అధ్యాయము 1 నుంచి 9 వచనాలు కనుక మనం చదువుకుంటుంటే అక్కడ కనిపించే విషయం ఏంటంటే సీనాయి కొండ మీద మోషేతో దేవుడు మాట్లాడే విధానం అన్నమాట. రాతి పలకల మీద 10 ఆజ్ఞలను రాయించుతూ దేవుడు మోషేతో మాట్లాడుతూ ఉంటారు. అప్పుడు ఈ యొక్క నిత్య నిబంధనను దేవుడు మోషే ద్వారా ప్రజలకు తెలియజేసిన విషయము మనం ఇక్కడ గమనించవచ్చు. 10వ వచనంలో చదువుకోవచ్చు. అందుకు ఆయన, ఇదిగో నేను ఒక నిబంధన చేయించున్నాను. ఈ నిబంధన ఏంటంటే ఇశ్రాయేలీయులందరికీ, ఇంకా తర్వాత ఈ 34వ అధ్యాయం తర్వాత వచనాలన్నీ చదువుకుంటే మనకు అర్థమవుతుంది. అయితే ఈ నిత్య నిబంధన దేవుడు ఎల్లప్పుడూ కూడా ఆయన ప్రజలతో పాటుగా ఉంటానని వాగ్దానం చేసే విధానాన్ని నిత్య నిబంధనలో మనం చూడవచ్చు. అదేవిధంగా 34వ అధ్యాయాన్ని 27-28 వచనాలు, మరియు యెహోవా మోషేతో ఇట్లా, నేను ఈ వాక్యములను రాసుకొనుము, ఏలైనగా ఈ వాక్యములను బట్టి నేను నీతోనూ ఇశ్రాయేలీయులతోనూ నిబంధన చేసి ఉన్నాను. అతడు 40 పగళ్ళు యెహోవాతో కూడా అక్కడ ఉండెను. అతడు భోజనము చేయలేదు, నీళ్లు త్రాగలేదు. అంతలో ఆయన ఆ నిబంధన వాక్యములను, అనగా 10 ఆజ్ఞలను ఆ పలకల మీద రాసాను. 40 పగళ్ళు కూడా మోషే గారు యెహోవాతో కూడా ఆ సీనాయి పర్వతం మీద గడిపినప్పుడు ఆయన ఎలా, అక్కడ స్థితి ఎలా ఉంది? అతను భోజనం చేయలేదు, నీళ్లు త్రాగలేదు. అంటే దాని అర్థం ఏంటి? ఉపవాసంతో ఉన్నారనమాట. అప్పుడు ఆ నిబంధన వాక్యాలను పలకల మీద రాసినట్లుగా మనం చూస్తూ ఉంటాం. మనకి దేవుడు తన ప్రజల కోసము వాగ్దానం చేయడం అనేది, ఆ నిబంధన అనేది అక్కడి నుంచి ప్రారంభమైంది. తన ప్రజల కోసం వాగ్దానం అంటే ఇంకా ఆ నిబంధన అనేది ఒకటి ఏర్పరిచినప్పుడు ఇంకా అది ఎన్నటికీ తొలగిపోదన్నమాట. ఇంకా అందులో మార్పు ఏమీ ఉండదు. తర్వాత ఏం జరిగినా కానీ దానికి ఎటువంటి మార్పు చేర్పులు జరగడం అనేది కూడా ఉండదన్నమాట. అది నిత్య నిబంధన.
అయితే ఆ నిత్య నిబంధనను ఇవాళ మనం ధ్యానించుకునే వాక్య వచనాలలో మనం ఎలాగ మనం అర్థం చేసుకోవాలి అని కనుక మనం ఇంకొంచెం దేవుని యొక్క వాక్యంలోకి మనం వెళ్ళి గ్రహించినప్పుడు మళ్ళీ ఒకసారి మత్తయి సువార్త 18వ అధ్యాయంలో అక్కడ ఈ యొక్క వాక్యం ఈ వచనాలు మనం ఇవాళ చదువుకున్న వచనాలన్నీ కూడా వాటికి ముందు ఏం జరిగింది మనం ఫస్ట్ ధ్యానంలో నేర్చుకున్నాం కదా, 3వ రోజు ధ్యానంలో నేర్చుకున్నాం. అదేంటంటే చిన్నపిల్లలను నా దగ్గరికి రానివి పరలోక రాజ్యముకు వారు అర్హులని యేసుక్రీస్తు వారు చెప్పినట్లుగా ఉంటుంది అనమాట. ఒక చిన్న బిడ్డని ఎత్తుకొని 18వ అధ్యాయం మొదటి 2 వచనాల్లో ఉంటుంది. ఒక చిన్న బిడ్డను తన ఎద్దకు పిలిచి వారి మధ్య నిలవబెట్టి ఇట్లా నేను మీరు మార్పు నంది బిడ్డల వంటి వారైతేనే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశింపరని మీతో నిశ్చయముగా చెప్పుతున్నాను. అంటే చిన్న బిడ్డల వలె, చిన్న బిడ్డలు ఏ రకంగానైతే ఎటువంటి పాపం లేకుండా ఎటువంటి కల్మషం లేని మనస్సులతో ఉంటారో అటువంటి పాపరహిత జీవితం మనకుంటే వారికి పరలోక రాజ్యంలో ప్రవేశించడానికి అర్హత ఉంటుందని దేవుడు అక్కడ కూడా ఒక నిశ్చయంగా చెప్తూ ఉంటారన్నమాట. అయితే ఇక్కడ మనం ఇవాళ చదువుకున్న వచనాల్లో మొదటి వచనం 10వ వచనంలో ఈ చిన్నవారిలో ఒక్కరినైనాను తృణీకరింపకుండా చూసుకుని, చిన్నవారిలో ఒక్కరినైనాను తృణీకరించడం అంటే త్రోసివేయడం, కాదు ఈ మంచి మనకు అవసరం లేదు అనుకునే పదాలని వాడినప్పుడు తృణీకరించడం అనేది వాడుతూ ఉంటాం. అయితే ఈ చిన్నవారంటే ఎవరు? ఇక్కడ మనం ధ్యానించుకున్న అంశాన్ని బట్టి ఎవరైతే చిన్న బిడ్డల వంటి మనసు కలిగి ఉంటారో వారు. చిన్నవారిలో ఒకరినైనాను తృణీకరింపకుండా చూచుకొనుడి అంటే దేవునికి నిజంగా ఇష్టమైన మనుషులుగా ఎవరైతే ఉంటారో, ఆయనకు నిజమైన విశ్వాసులుగా ఎవరైతే ఉంటారో వారిని తృణీకరించే మనసు మనకు లేకుండా చూసుకోవాలని కూడా దేవుడు ఈ యొక్క వాక్యం ద్వారా చెప్తూ ఉన్నారు. అదేవిధంగా ఈ తప్పిపోయిన గొర్రెల గురించి మనం ధ్యానించుకునేటప్పుడు చిన్నతనం నుంచి మనం ఆదిమ సంఘంలో ఉన్నాం కాబట్టి చిన్నతనం నుండి చాలాసార్లు సండే స్కూల్ పిల్లలు అయితే చాలా పాటలు ఉన్నాయి కదా, సండే స్కూల్ పిల్లలు తప్పిపోయిన గొర్రె గురించి, తప్పిపోయిన కుమారుడి గురించి ఇవన్నీ ఉన్నాయి. అయితే చాలాసార్లు మనం ఈ తప్పిపోయిన గొర్రెల గురించి ధ్యానించుకునేటప్పుడు ఇంకొన్ని విషయాలు కూడా ధ్యానించుకుని ఉంటాం అలవాటుగా. లూకాసు వార్త 15వ అధ్యాయంలో ఉంటుంది కదా, 15వ అధ్యాయం 3 నుంచి 7 వచనాలు అయితే తప్పిపోయిన గొర్రెల గురించి సేమ్ మనం ఇప్పుడు చదువుకున్న వచనాలే ఉంటాయి. అదేవిధంగా 8 నుంచి 10 వచనాలు ఒక స్త్రీ నాణ్యతను పోగొట్టుకొని దాన్ని వెతికే విధానం, ఆవిడ జాగ్రత్తగా ఇల్లు చూచి అదంతా ఆ పర్యాయం అంతా ఉంటుందన్నమాట. అదేవిధంగా 11 నుంచి 32 వచనాలు అయితే తప్పిపోయిన కుమారుడు. ఈ దిన ధ్యానం ద్వారా దేవుడు మనకు ఏ విషయంలోనే చెప్పదలిచి ఉన్నారంటే తప్పిపోయిన కుమారుని గురించి కానీ, ఒక స్త్రీ ఆ నాణ్యను పోగొట్టుకొని మళ్ళా దాన్ని దక్కించుకోవడం కానీ, తప్పిపోయిన గొర్రెను దేవుడు వెతకడం గురించి కానీ, వీటన్నిటిలో ఉన్న ఒక పరమార్థం ఏంటంటే దేవుడు ఇక్కడ మళ్ళీ మనం జాగ్రత్తగా చదువుకుంటే ఏముంటుంది, ఒక మనుషుడికి 100 గొర్రెలు ఉన్నాయి, వాటిలో ఒకటి తప్పిపోయింది. గొర్రెలన్నీ ఆ మనుషుడివే, యజమానుడివే. గొర్రెలు ఎవరి? యజమానుడివే. మనం కూడా విశ్వాసులమైన మనం కూడా క్రీస్తు అను యజమానునికి లోబడి ఉండవలసిందే. అయితే వాటిలో ఒక గొర్రె తప్పిపోయింది, ఒక విశ్వాసి తప్పిపోయి ఉన్నారు. ఆ విశ్వాసిని మరలా వెతుకుతున్నాడు అన్నమాట. వాడు దాన్ని కనుగొన్న ఎడల 99 గొర్రెలను గురించి సంతోషించినంత కంటే దాన్ని గురించి ఎక్కువగా సంతోషించునని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. అలాగే ఈ చిన్నవారిలో ఒకడైనను నశించుట పరలోకమందున్న మీ తండ్రి చిత్తము కాదు. మనం ఎప్పుడైతే ఈ చిన్నవారిలో ఒకరిగా మారుతామో, అంటే చిన్నపిల్లల మనస్తత్వం కలిగి, అంటే ఎటువంటి పాపం లేకుండా పాపరహితమైన విశ్వాసిగా ఉంటాము, ఆ స్థితిలో మారిన తర్వాత కూడా మరలా నశించే పరిస్థితుల్లో ఉంటే దేవుడు అయినా కూడా ఆ విధంగా తప్పిపోయిన గొర్రె, ఆ విధంగా తప్పిపోయిన విశ్వాసిని వెతుకుతానని చెప్తూ ఉన్నారన్నమాట. అయితే ఈ యొక్క రాత్రికాల సమయంలో మన విశ్వాసం ఎటువంటి స్థితిలో ఉంది,
ఒక తప్పిపోయిన గొర్రె ఆయన మధ్యలో నుండి, ఆయన సన్నిధిలో నుండి, లేదంటే ఆయన యొక్క విశ్వాసుల గుంపులో నుండి చెదరపోయిన విశ్వాసిగా మనం ఏమైనా ఉన్నామా అని దేవుడు ఈ యొక్క వాక్య ధ్యానం ద్వారా మనల్ని ప్రశ్నిస్తూ ఉన్నారు. అయితే ఈ విశ్వాసికి కొన్ని పేర్లు ఉన్నాయంట. విశ్వాసికి కొన్ని పేర్లు ఉన్నాయి, అంటే విశ్వాసి గల లక్షణాలు. మనం ఇవాళ ధ్యానం చేసుకున్నాం కదా 34వ దావీదు కీర్తన. 34వ కీర్తనను దావీదు గారు రచించి ఉన్నారు. అయితే ఆ కీర్తనలో 34వ దావీదు కీర్తన ఒకసారి చదువుతున్నాం. ఈ కీర్తనలో కొన్ని విషయాలను దావీదు గారి ద్వారా దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. 2వ వచనం 2వ భాగం, యెహోవాను బట్టి నేను అతిశయిస్తున్నాను, దీనులు దాన్ని విని సంతోషించెదరు. ఎవరిని బట్టి? యెహోవాను బట్టి అతిశయించుతున్నాను, దీనులు దానిని విని సంతోషించెదరు. అంటే ఇక్కడ విశ్వాసి యొక్క లక్షణం దీనత్వం కలిగి ఉంటుంది, అంటే దీనులుగా ఉండాలి. ఇంకొకటి భయభక్తులు కలిగిన వారు, యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు. 9వ వచనంలో ఉంటుంది, ఆయన యందు భయభక్తులు ఉంచుడి, ఆయన యందు భయభక్తులు ఉంచువానికి ఏమీ కొదవలేదు. ఆయన యందు భయభక్తులు ఉంచిన వారికి ఏమీ కొదువు ఉండడని విశ్వాస యొక్క లక్షణాన్ని తెలియజేస్తూ ఉన్నారు. అదేవిధంగా విశ్వాస యొక్క మరొక లక్షణం ఏంటంటే నీతి కలిగి ఉండడం. విశ్వాసి నీతిమంతుడిగా ఉండాలి. 17వ వచనం, నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును. మన విశ్వాసం నీతి కలిగి ఉందా అని మనం ఈ వచనం ద్వారా గ్రహించాలి. నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును. మనం కనుక నీతిమంతులుగా ఉన్నట్లయితే యెహోవా ఆలకించి శ్రమలలో నుండి విడిపించునని సెలవిస్తూ ఉన్నారు. కాబట్టి మన విశ్వాసానికి ఈ లక్షణాలు ఉన్నాయా లేదా? దీనత్వం, భయభక్తిని కలిగి ఉండడం, అదేవిధంగా నీతిని కలిగి ఉండటం అనేది మనకు ఉందా లేదా అని మనం ప్రశ్నించుకోవాలి. అదేవిధంగా విశ్వాసి అంటే ఎల్లప్పుడూ దేవుని మేలు పొందగలిగిన వాడేనా? విశ్వాసికి ప్రమాదాలు కూడా ఉంటాయి. 3 రకాల ప్రమాదాలను మనం ఈ యొక్క కీర్తనలో చూడవచ్చు. భయం, విశ్వాసికి భయం కూడా కలుగుతుంది. 34వ అధ్యాయమే 4వ వచనం, నాకు కలిగిన భయములన్నిటిలో నుండి. అంటే విశ్వాస భయం కలుగుతుందా లేదా? మనం లోకంలో బ్రతుకుతూ ఉన్నప్పుడు మనకు కలిగిన పరిస్థితులను బట్టి భయపడే పరిస్థితులు కూడా వస్తాయి, భయపడే సంఘటనలు కూడా వస్తాయి. అయితే ఈ విశ్వాసికి మనం విశ్వాసులుగా ఉన్నప్పుడు, ఈ భయం కలిగి ఉన్నప్పుడు కూడా ఆయనకి ఇష్టమైన బిడ్డలుగా మనం ముందు ఎలాగైతే చెప్పుకున్నామో దీనత్వం, భయభక్తులు కలిగి నీతిగా ఉండి అలా ఉన్నప్పుడు ఈ భయం నుంచి యెహోవా మనల్ని విమోచిస్తాడు. అదేవిధంగా విశ్వాసికి శ్రమలు కలుగుతాయి. 6వ వచనంలో ఉంటుంది కదా, అతని శ్రమలన్నింటిలో నుండి అతని రక్షించలేదు. శ్రమ కలగకుండా చూస్తానంది అక్కడ, అతని శ్రమలలో నుండి అతన్ని రక్షించలేదు. శ్రమలు కూడా కలుగుతాయి, విశ్వాసికి శ్రమలు కూడా కలుగుతాయి. వీటిని మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. మరలా ఎందుకు చెప్తున్నానంటే జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఇటీవల కాలంలో ఇది ఒక ఫ్యాషన్ అనుకోవచ్చు, లేకపోతే ఒక నానుడు అయిపోయింది అనుకోవచ్చు. ఇంకా ఎవరికి మనసుకి ఏ విధంగా అర్థమైతే ఆ విధంగా అనమాట. కొన్ని డినామినేషన్స్ వాళ్ళు ఎట్లా అంటే, నీకు జీవితంలో నిరాశగా ఉందా, నిస్పృహగా ఉందా, ఆస్తులన్నీ కోల్పోయావా, నీకు ఈ నష్టం జరిగిందా, ఆ నష్టం జరిగిందా, అయితే మా సంఘానికి రా. ఇదంతా కూడా కరెక్టేనా అనేది మనం ఎవరికి వారం ఒకసారి గుర్తు చేసుకోవాలి. ఎవరికి వారం ఒకసారి మనమే ప్రశ్నించుకోవాలి. విశ్వాసికి శ్రమలు కలగకుండా ఉంటాయా?
ఉండవని సాక్షాత్తు దేవుని వాక్యమే మనకు సెలవిస్తూ ఉంది. అదేవిధంగా విశ్వాసకి ఆపదలు కూడా కలుగుతాయి. 19వ అధ్యాయంలో ఉంది, 19వ వచనంలో ఉంది కదా, నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు. విశ్వాసగా ఉండి నీతిగా ఉన్నప్పుడు మనకి కలిగే ఆపదలు కూడా అనేకములు. వాటిని భరించబద్దులమై ఉన్నాం మనం విశ్వాసులుగా ఉన్నప్పుడు. అంతేగాని ఫలానా దగ్గరికి వెళ్తే మన కష్టాలన్నీ పోతాయి, ఫలానా దగ్గరికి వెళ్తే మన ఆస్తి నష్టాలన్నీ మళ్ళీ రికవరీ అవుతాయి, ఫలానా దగ్గరికి వెళ్తే మనం పోగొట్టుకున్న మనశ్శాంతి అంతా దొరికింది. ఇదంతా నిజమా అబద్ధం అని మనమే ఎవరికి వారు ప్రశ్నించుకుంటే మనకు సమాధానం వచ్చేస్తుంది. ఎవరికి వారే దేవుని యొక్క వాక్యాన్ని మరలా చదువుకుంటే మన సమాధానం మనకు లభిస్తుంది అన్నమాట. నిజమైన దేవుని వాక్యం ఎక్కడ ఉంది, నిజమైన ఆదరణ ఎక్కడ ఉంది, ఎక్కడ ఉంటుంది? దేవుని సన్నిధిలోనే, దేవుని యొక్క వాక్యంలోనే, వాక్య ధ్యానంలోనే ఉంటుంది అనేది ప్రతి విశ్వాసి కూడా గమనించుకోవాలి. కాబట్టి విశ్వాసికి ప్రమాదాలు జరగకుండా ఉండటం అనేది అసాధ్యము అనేది మనం ఈ యొక్క అధ్యాయ వివరణ ద్వారా కనుక్కోవచ్చు. అదేవిధంగా విశ్వాసికి ఆశీర్వాదాలు కూడా ఉంటాయి. అంటే ఒక క్రైస్తవుడు అనేవాడు ఓన్లీ శ్రమ పడాల్సిందేనా అని మనమేమి భయపడక్కర్లేదు. విశ్వాసికి ఆశీర్వాదాలు కూడా ఉంటాయి. ఆ ఆశీర్వాదాలు ఎటువంటివి అంటే, మనం ఇప్పుడు మత్తయి సువార్త 18వ అధ్యాయం 10వ వచనం ఒకసారి మరలా తృణీకరింపకుండా చూచుకొనడి, వీరి దూతలు పరలోకమందున్న నా తండ్రి ముఖమును ఎల్లప్పుడూ చూచుచుందురని మీతో చెప్పుచున్నాను. అదేవిధంగా ఈ యొక్క 34వ కీర్తనలో 7వ వచనంలో, యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. అంటే పాపరహితంగా చిన్న వారంగా, అంటే ఆ ఉపమానంలో చెప్పిన రీతిగా చిన్నపిల్లల మనస్తత్వం కలిగి ఉన్న విశ్వాసిగా మనం ఉన్నప్పుడు మన చుట్టూ ఏముంటుంది? ఆయన యొక్క దూతల కావలి కూడా ఉంటుంది. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు మన చుట్టూ ఆయన దూతల కావలి కూడా ఉంటుంది. ఒక సేవకుడు జనరల్గా మనకందరికీ అర్థమయ్యే రీతిలో ఈ దూత కావలి గురించి చాలా సింపుల్గా వివరించున్నాడు. నేను మీతో అది పంచుకోవడానికి ఆశపడుతూ ఉన్నాను. ఈ దూతల కావలి ఎలా ఉంటుందంటే, ఒక మనిషి ఒక లీడర్గా కానీ లేదంటే ఒక రాజకీయ నాయకుడిగా కానీ ఎదిగినప్పుడు ఆయన రాజకీయ నాయకుడిగా ఎన్నుకోబడినంత కాలం కూడా ఏవో శ్రమ పొందుతూ ఉంటాడు. అంటే ప్రచారం కానీ ఇంకా వాళ్ళు చేసే మంచి పనులు కానీ ఏమైనా కానీ అదంతా వాళ్ళు కష్టపడతారు. వన్స్ వాళ్ళు ఒక అధికారంలో ఒక ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ వచ్చిన తర్వాత గవర్నమెంట్ ఏం చేస్తుంది? వాళ్ళకి ప్రొటెక్షన్గా గన్మెన్స్ ఇస్తారు కదా. అలానే దేవుని బిడ్డలంగా ఎన్నుకోబడిన మనకు కూడా దేవుడు తన దూతల్ని కావలించుతారంట. మనకి ఎల్లప్పుడూ కూడా మన మనసులో దేవుడు ఎలాగైతే ఉంటాడో, మన హృదయంలో ఆయన ఎలాగైతే కొలువై ఉంటాడో అదేవిధంగా మన చుట్టూ కూడా ఆయన దూతలు ఉంటారంట. ఆ దూతల్ని మీ దేవుడు ఎలా చెప్పారంటే, కాచే దూత, రాసే దూత. కాచే దూత, రాసే దూత. కాచే దూత అంటే ఏం చేస్తారు? మనల్ని కాపు కాస్తూ ఉంటాడు. ఎటువంటి ప్రమాదం వచ్చినా, ఆపదలు వచ్చినా వాటి నుంచి దేవుని శక్తి వలన మనల్ని విడిపిస్తూ ఉంటారు. ఈ రాసే దూత మనం ఏం చేస్తున్నామో రాస్తూ ఉంటారని ఆ సేవలు చెప్తూ ఉంటారనమాట. అంటే ఏంటంటే, మన యొక్క క్రియలే విశ్వాసం మృతం అని మనం చాలాసార్లు చదువుకున్నాం కదా. అయితే విశ్వాస యొక్క క్రియలను బట్టి మన యొక్క పనులను కూడా దేవుని యొక్క దూతలు రాస్తూ ఉంటారంట. అయితే దీని ద్వారా ఈ యొక్క కావలి మన ప్రొటెక్షన్ అనేది మనకి ఉండటానికి మనకి మనం ప్రశ్నించుకోవాలి. ఈ యొక్క దూతల కావలి నాకు ఉందా? నేను నిజంగా దేవుని యందు భయభక్తులు గలవారినైనా అని మనకి మనం గ్రహించుకోవాలి. ఇది విశ్వాసం కలిగే ఒక ఆశీర్వాదం. దూతల కావలి అనేది ఒక ఆశీర్వాదం. రెండవ ఆశీర్వాదాన్ని కనుక చూస్తే 9వ వచనం, 34వ అధ్యాయం 9వ వచనం, ఆయన యందు భయభక్తులు ఉంచు వానికి ఏమీ కొదవలేదు. అన్నీ కలుగుతాయని రాశారా?
దావీదు భక్తుడు ఏమీ పొదవలేదు. పొదుగు లేకపోవడం అంటే కొరత లేకపోవడం, మనకి కావాల్సినవన్నీ కూడా మనకి సరిపడినంత వరకు మనకి ఉండటం అనేదాన్ని పొదవలేదు. ఇంకొక 23వ కీర్తనలో కూడా దావీదు గారు రాస్తారు. ఏం రాస్తారు? యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. అంటే ఎటువంటి ఇబ్బంది కలగదు. నాకు ఏ సమయంలో ఏది అవసరమో అది దేవుడు నాకు ఇస్తారు అని నిగూఢార్థంగా దేవుడు రాస్తున్నాడు. అంతేగాని యెహోవా దేవుని యందు భయభక్తులు గలవానికి అన్ని ఆస్తి అంతస్తులు అన్ని సమృద్ధిగా కలుగుతాయి అని ఉందా ఈ వాక్యంలో మనం గ్రహించుకోవాలి. అందుకనే దావీదు ఇంత నిగూఢార్థంగా రాశారు కాబట్టి దావీదుని యెహోవా దేవుడు ఏమన్నారు? నా హృదయానుసారుడు అన్నారు. అంటే మనకి ఎప్పుడు ఏది ఏ సమయంలో ఏది కావాలో అది ఇవ్వగలిగిన దేవుడు అని మనం గ్రహించండి. మన యొక్క విశ్వాస యొక్క ఆశీర్వాదం. ఇంకొక ఆశీర్వాదం ఏంటంటే ఆయన మేలులను మనం పొందుకుంటాం. ఆయన మేలులను మనం పొందుకుంటాం. 31వ కీర్తన 19వ అధ్యాయం వచనం. నీ యందు భయభక్తులు గలవారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. ఆయన యందు భయభక్తులు గలవారి నిమిత్తము యెహోవా దేవుడు ఏం చేస్తాడంటే మేలులను దాచి ఉంచుతాడు. మనకి గిఫ్ట్స్ అంటే చాలా ఇష్టం కదా. బహుమానం బహుమతి ఎవరిచ్చినా కానీ మన మనసు సంతోషించే విధానం వేరుగా ఉంటుంది. మనం ఏదైనా కష్టం చేసి దానికి తగిన ప్రతిఫలాన్ని పొందుకునే సంతోషం కంటే ఒక పని చేస్తాం, దానికి ఒక జీతమో దానికి ఒక భత్యమో మనం పొందుకున్నప్పుడు ఆ సంతోషం వేరు. అదేవిధంగా మనల్ని ఎంతో ఇష్టపడి మనల్ని ప్రేమించి మన తోటి వారు మన కుటుంబ సభ్యులు అవనియండి, మన స్నేహితులు అవనియండి, ఎవరైనా మనకు ఒక గిఫ్ట్ ఇస్తే అది ఇంకా మంచి సంతోషంగా ఉంటుంది కదా, ఇంకా ఎక్కువ సంతోషంగా ఉంటుంది. అదేవిధంగా తండ్రి అయిన దేవుడు కూడా మన కొరకు మేలులను దాచి ఉంచుతాడు విశ్వాస కోసం అని ఈ యొక్క వాక్యం ద్వారా చెప్తూ ఉన్నాడు. అదేవిధంగా విశ్వాసకి ఈ ఆశీర్వాదాలు మాత్రమే కాదు, విశ్వాసకి బాధ్యతలు కూడా ఉన్నాయి. విశ్వాసకి ఏమున్నాయి? బాధ్యతలు కూడా ఉన్నాయి. అవి ఏంటంటే మొదటిగా విచారణ. దేవుని దగ్గర విచారణ చేయాలి. విచారపడటం కాదు, విచారణ చేయాలి. అంటే ఏంటి? కనుక్కోవడం, సంప్రదించడం అన్నమాట. దావీదు భక్తుడు చాలాసార్లు ఆయన ఫిలిష్తీయులతో యుద్ధానికి వెళ్ళినప్పుడు దేవుని దగ్గర విచారణ చేసే వెళ్ళాడు. ఇలా యుద్ధం జరిగే సమయం వచ్చినప్పుడు జనరల్గా ఏ రాజు అయితే ఏం చేస్తారు? వెళ్తున్నాను, నేను వాళ్ళ మీద విజయం సంపాదిస్తాను, ఓడిపోతాను, అది ఇంకా దేవుని చిత్తం. ఒకవేళ దేవుని ఎరిగి ఉన్నవాడైతే జనరల్గా ఆ విధంగా వెళ్తారు. కానీ ఇక్కడ దావీదు భక్తుడు ఆయన హృదయానుసారుడు కాబట్టి ఏం చేసి ఉన్నారు? ఫిలిష్తీయులతో యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఆయన యుద్ధం విచారణ చేశాడు. దేవా, నేను యుద్ధానికి వెళ్ళగలనా అని అడిగి విచారణ చేసి దేవుని యొద్ద నుండి సమాధానం వచ్చిన తర్వాతనే వెళ్ళారు. అదేవిధంగా మన మండల కాల ధ్యానంలో మనం ధ్యానించుకుంటున్న శ్రమ సేవకుడు యేసుక్రీస్తు వారు కూడా శిలువ శ్రమకు ముందు విచారణ చేస్తున్నారు తండ్రి దగ్గర. మత్తయి సువార్త 26వ అధ్యాయము 42వ వచనం. నీ చిత్తమైతే ఈ పాత్ర నా ఎడల తొలగించుము, అయినను నీ చిత్తమే సిద్ధించును కాక ప్రభు అని తండ్రి దగ్గర విచారణ చేసి ఉన్నాడు. కాబట్టి ఒక విశ్వాసంగా మనం ఉన్నప్పుడు విచారణ చేయాలి దేవుని దగ్గర. అది మన బాధ్యత. మరొక బాధ్యత ఏంటంటే ఆయన తట్టు చూడాలి. 34వ అధ్యాయము కీర్తన 5వ వచనం. వారు ఆయన తట్టు చూడగా వారు తెలుసుకోలేదు. దేవుని తట్టు మనం చూచేవారుగా ఉండాలి. దీన్నే పౌలు భక్తుడు మరి ఒక రూపంలో చెప్తూ ఉన్నారు. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 2వ వచనం. ఇది సండే స్కూల్ టకామని చెప్పేసేయాలి. కంటపాటి కదా మీకు. విశ్వాసం కర్తయు దాన్ని కొనసాగించువాడినైనా యేసు వైపు చూస్తూ మన ఎదుట ఉంచబడిన పందెంలో ఓపికతో పరిగెత్తుదాం. మన ఎదుట ఉంచబడిన పందెం ఏంటి? లోకయాత్రను సాగించడమే, లోకంలో బ్రతకడమే. కాబట్టి యేసు వైపు చూచుచు అని పౌలు భక్తుడు చదివిస్తూ ఉన్నాడు. కాబట్టి విశ్వాసి ఏం చేసినా కానీ ముందుగా ఆయన తట్టు చూచేవారిగా ఉండాలి. ఇంకొక బాధ్యత ఏంటంటే ఆశ్రయించడం. దేవుణ్ణి ఆశ్రయించడం అంటే ఆయనపై ఆనుకొనడం. 34వ అధ్యాయము 10వ వచనము. ఆకలి
యెహోవాను ఆశ్రయించే వారికి ఏ మేలు కొదవలేని మేలు మనం పొందుకోవాలంటే ఏం చేయాలి? ఆయనపై ఆనుకోవాలి, ఆయనను ఆశ్రయించాలి, అంటే ఆయన మీద మనం ఆధారపడే వాళ్ళంగా ఉండాలి. ఇవి విశ్వాసం కలిగిన బాధ్యతలు అన్నమాట. ఇవన్నీ కనుక మనలో లక్షణాలు కనుక ఉన్నట్లయితే మనము దేవుడికి ఇష్టమైన విశ్వాసిగా ఉంటాం. అప్పుడు ఈ లోక శ్రమల్లో కానీ లోక శోధనలో కానీ పడి మనం తప్పిపోయినప్పుడు ఆయన మనల్ని వెతికి మరలా రక్షిస్తానని దేవుడి యొక్క వాక్యం ద్వారా తలవిస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఆయన గొర్రెల గొప్ప కాపరి కదా. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 20-21. గొప్ప కాపరి అయిన యేసు మన ప్రభు అయిన నిత్యమైన నిబంధన సంబంధమని గొర్రెల గొప్ప కాపరి అయిన యేసు అని మన ప్రభువును నిత్యమైన నిబంధన సంబంధమగు రక్తమును బట్టి మృతులలో నుండి లేపిన సమాధానకర్తయగు దేవుడు యేసుక్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దానిని మనలో జరిగించుచు చాలు. కాబట్టి గొర్రెల గొప్ప కాపరి అయిన యేసు వైపు మనం చూసినప్పుడు మనం తప్పిపోయిన గొర్రెగా ఉన్నను కూడా మనల్ని దేవుడు రక్షిస్తానని సెలవిస్తూ ఉన్నాడు అనమాట. మరి ఒకసారి మనం కనుక ఈ మరలా మీరు ఇంటికి వెళ్ళినప్పుడు చదువుకోండి, మనకి సమయంగా లేదు కాబట్టి. నిర్గమకాండంలోనే 34వ అధ్యాయం మరలా ఒకసారి చూసుకోండి. అక్కడ ఏముంటుందంటే ఒక వచనం ఉంటుంది, గొర్రె పిల్ల నుంచి గాడిదను విడిపింపవలనని. గాడిద అక్కడ బరువును మోసేదానికి సాదృశ్యంగా ఉంటుంది. మనం ఈ జీవిత యాత్రలో ఇహలోక బాధల్లో ఆయన యొక్క సిలువ కాడిని మనం మోయించినప్పుడు మనల్ని ఆయన ఒక గొర్రె పిల్లగా తన రక్తం చిందించి విడిపించిన నిత్య నిబంధన ఇచ్చిన దేవుడు కాబట్టి ఆయన వైపు చూచేవాడిగా ఉండాలి. ఆయనకి ఇష్టమైన విశ్వాసిగా మనం ఉన్నప్పుడే, అటువంటి గొర్రెగా ఉన్నప్పుడే మనం తప్పిపోయినను కూడా ఆయన మనల్ని వెతికి రక్షిస్తారని ఒక వాక్యం ద్వారా దేవుడు సెలవిస్తూ ఉన్నారు. నాకు ఈ అవకాశం ఇచ్చినందుని బట్టి పాస్టర్ గారికి, అలాగే పాస్టర్ గారికి, సంఘ పెద్దలకు, డెలిగేట్ గారికి, సండే స్కూల్ పిల్లలకు, సంఘ సభ్యులు అందరికీ కూడా నా నిండు వందనాలు. దేవుని సంగమా, దేవుడిలారా, మరి చక్కటి అంశముతో నిబంధన దేవుడు అనే అంశము. ఎందుకంటే ఆయన నిబంధన చేసిన దేవుడు ఏమాత్రం కూడా తప్పే దేవుడు కాదు, నమ్మదగిన దేవుడు కనుక ఆయన చేసిన నిబంధన ప్రకారంగా మనల్ని ఎలాగా కాపాడుతున్నాడో. ఎందుకంటే చూసాం కదా, నిర్గమకాండం 34వ అధ్యాయంలో వారి కొరకు కదా సినాయి కొండ మీద మోషే అనే ఒక్కటే రమ్మని 10 ఆజ్ఞల పలకలు అక్కడ అందించిన విధానంలో 40 రోజులు రాత్రి పగలు ఉండగా మోషే మరి జిల్లాలో కూడా ఏమైనా పోతపోయారు. మరి వాళ్ళందరూ కూడా మాకెవరు లేరు, మోషే తెలిగిపోయాడు కాబట్టి అందులో మా కొరకు ఒక దేవతను సిద్ధపరచమని బంగారు దొంగ తయారు చేసుకొని ఆ బంగారు దొంగ పెట్టుకొని వారు ఎలాంటిగా ఎగురుతూ ఆ దేవతను పూజించే వారికి ఉన్నారు. మరి దేవుడు ఏం చెప్పాడు? నేను మీకు తోడుగా ఉన్నాను, ప్రతి విషయంలో మిమ్మల్ని కాపాడుతానని నిబంధన చేసిన దేవుడు. మరి దేవుడి మాటను వారు విస్మరించి ఇస్రాయేల్ జనాంగము ఎలా తప్పిపోయినా కానీ దేవుడు ఏం చేశాడంటే మళ్ళా తిరిగి వచ్చి వారిని ఆహ్వానించిన దేవాది దేవుడు. ప్రియదేవురా, అంటే మనము ఆ నిబంధనను తప్పినా కానీ మళ్ళా కాచి కాపాడే దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. అందుకని మత్తయి సువార్త ద్వారా మన 100 గొర్రెల్లో ఒక గొర్రె తప్పిపోతే ఆ ఒక్క గొర్రె కోసమైనా కానీ దేవాది దేవుడు ఎలాగా కొండల్లో, లోయల్లో, ముళ్ళల్లో ఎతికల్లో దాన్ని తీసుకొని గుండె కట్టుకొని తీసుకొచ్చిన దేవాది దేవుడు. మన నిబంధన దేవుడు ఎంత గొప్ప దేవుడిగా మనకు తోడుగా ఉండి ఆ నిబంధనను మనం తిరస్కరించినా కానీ మళ్ళా తిరిగి రక్షించే గొప్ప దేవుడిగా మనకు తోడుగా ఉన్నాడని చక్కటి అంశంతో ఈరోజు చెప్పబడిన వాక్య భాగం. ఎందుకంటే ఈ సంవత్సరం ఇచ్చిన వాక్య భాగాలన్నీ కూడా ELCA వారు, అమెరికా వారి ద్వారా వచ్చిన వాక్యాలు చాలా ప్రాముఖ్యంగా. ఎందుకంటే యేసుక్రీస్తు వారు మన కొరకు శిలువ యాగంగా అర్పించుకొని మనం రక్షించిన దేవుడు కాబట్టి మనం ఎలా ఉండాలి అనే దాన్ని ప్రతిరోజు కూడా ప్రశ్న వేస్తూ మనకి అందిస్తున్న వాక్యం. కాబట్టి నిబంధన దేవుడిగా ఆయన తోడుగా ఉండగా మరి ఆ నిబంధన ప్రకారంగా వాక్యాన్ని గైకొని మనం ముందుకు సాగాలి. మరి వాక్యాన్ని స్వీకరిస్తున్నామా?
అందుకని 10 ఆజ్ఞల పలకలు దేవుడు మనకి చెప్పారు అన్నప్పుడు మోషే కోప్పడి వారి దగ్గర కోప్పడి ఏం చేశాడు, పనులు కొట్టాడు. మళ్ళా ఏం చేశాడు, మోసేని ఆ పలకలు సిద్ధం చేయమన్నాడు. చూడండి ఎంత దయ కలిగిన వాడో, కనికరం చూపించే దేవుడిగా మనకు ఉన్నాడో. కాబట్టి మన వాక్యం ద్వారా మనందరం కూడా ఆ నిబంధన మేరకుండా ముందుకు సాగిన వారమైతే చక్కటి దీవెనకరమైన దీవెనలు మనందరికి ఉంటాయి. మరి చక్కటి వాక్యాన్ని సమంతి గారు మరి ఎంత చక్కగా దాన్ని మరి చాలా కష్టం, ఎందుకంటే వెనక వారు ఈఎల్సి వారు సిద్ధపరిచిన వాక్యము చాలా జాగ్రత్తగా దాన్ని ఆలోచన చేస్తే చక్కగా కూడా తీసుకొని, అంటే మనకి సమయం ఉండదు 20 నిమిషాలే కాబట్టి అయినా కానీ చక్కటి వాక్యం తెలిసి చెప్పింది కనుక మరొకసారి సంఘం తరపున మా కుటుంబం తరపున నేను వందనాలు తెలియజేసుకుంటూ మరి విన్న వాక్యాన్ని బట్టి మీకు మీ కుటుంబాలలో సదాకాలం దేవుడు తోడైనను కాక. ఆమేన్. దహన బలి నీకు నాని సమో మరియు దైవ బాలులు విరిగినయా మాయే యెహోవా దేవా విరిగి కలిగినయతి దుర్యాక్షము చేయవు నిగతాక్షముతో సియోనుకు ఇప్పుడే నన్ను తోడను నేను సేయుము త్రాగతముగాను యెరూషలేమునకు ప్రాకారములను కట్టింపుము అంతటా నీతియుక్తములో బలులు యాగములు సర్వజ్ఞోమము ఎంతో ఇష్టము బలిపీఠము మీద ఎన్నో కోడెల ఎదుల చింతులు. ప్రార్థిద్దాము. మహాగరుడా, మహాపరిశుద్ధుడా, మా మిక్కిలి ప్రియ పరలోకపు తండ్రి, రక్తాన్ని చెందించి శరీరాన్ని నలగొట్టుకుని రక్షించిన దేవాది దేవుడవు. ఆ శిలువ బలియాగము ఎవరు కూడా ఆ యొక్క శిలువ బలిగా అర్పించుకున్న వారు అంత ఘోరాతి ఘోరమైన శిలువ మరణాన్ని పొందిన వారు తండ్రి నాయన. అలాంటి ఘోరమైన శిలువ మరణం ద్వారా మమ్మల్ని రక్షించిన దేవాది దేవుడవు. మరి రోజు మేము ఎలా ఉండాలి, మరి ఏ రీతిగా జీవించాలో కాబట్టి ఆయన యొక్క ప్రతి రోజు కూడా మా జీవితాన్ని ప్రశ్నించుకుని ఆయా వాక్య భాగాలు మాకు గుర్తు చేస్తూ ఉన్నారు. అందుకే ఈ రోజు నిబంధన దేవుడు అనే అంశం ద్వారా ఆయా మా జీవితాలను ఒకసారి గుర్తు చేస్తున్నారు. ఏమిటనగా నిబంధన అనగా దేవుడికి మనుషుల మధ్య జరిగే వాగ్దానాన్ని కూడా మీరు గుర్తు చేస్తున్నారు. కాబట్టి మీరు చేసిన వాగ్దానాలు ఆయా మీరు చేసిన నిబంధనలు ఏనాడు కూడా ఆయన తీసివేయకుండా అయా మీరు కాపాడుతూ నడిపిస్తున్న దేవాది దేవుడవే. అయా మేము తప్పుతున్నాం కానీ అయా మీరు చేసిన నిబంధన ఏనాడు కూడా తప్పుకోకుండా అయా నమ్మదైన దేవుడిగా మాకు సహాయం చేసుకుంటూ నడిపిస్తున్నారు. అందుకని నా ఇశ్రాయేలు జనాంగము అయా ఐగుప్తు చెరలో వచ్చి పాలు తేనెలు ప్రవహించే దేశానికి నడిపిస్తున్న సందర్భములలో అయా ప్రజల కొరకు మీరు ఒక నిబంధనను సిద్ధపరిచే విధానంలో మోషేను సినాయి కొండ మీదకి రమ్మని సెలవించి ఉన్నారు. మరి ఎవరికి కూడా రానియవద్దు, ఒక్కరు మాత్రమే ఆ సినాయి కొండ మీదకి నిస్సవం చెందిన వారిగా ఉండి ఆయన అహరోను పిలిచి, అహరోను మా దగ్గర బంగారం ఉంది, ఆ బంగారంతో ఒక గోడను సిద్ధపరచమని ఆయన ఏ విధంగా అహరోను ద్వారా నడిపించుకున్న విధానంలో ఆయా దేవత విధానంలో వారు చూచి ఎంత కోప్పడ్డారు తండ్రి ఆయన. ఎంత ఉగ్రత మోషే వచ్చింది. వెంటనే ఆ రాతి పగల నేల మీద ఇస్త్రీ కొత్త సందర్భాలుగా ఏ రీతిగా మళ్ళా ఇస్రాయేలు జనాంగాన్ని వచ్చి మళ్ళా మీరు రమ్మని ఆహ్వానించిన దేవాది దేవుడు. ఓ మోషే, నువ్వు ఆ రాతి పలకలను ఏ విధంగా 10 ఆజ్ఞలు ఇచ్చిన పలకలను పగలగొట్టావు కనుక మళ్ళా రాతి మీరు మళ్ళా తండ్రి మేము తప్పిపోయాము కానీ మీరు తప్పుకోకుండా మళ్ళా తిరిగి మమ్మల్ని ఆహ్వానించిన దేవాది దేవుడని మాకు తోడుగా ఉన్నారు అని మీరు గుర్తు చేస్తున్నారు. అందుకని నిబంధనను పునరుద్ధరించే కృపామయుడిగా ఈరోజు మాకు గుర్తు చేస్తున్న గొప్ప సందర్భం.
ఆయన నిబంధనలో నిలిచే పరిశుద్ధులుగా ఈరోజు మా గుర్తు చేస్తున్న సందర్భం. ఆయన నిబంధనలో కోల్పోయిన వారిని వెతికే కాపరిగా ఈరోజు మాకు తోడుగా ఉన్నారని గుర్తు చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు మాటల ద్వారా ఆయన మా జీవితాలు ఆయన ఏ రీతిగా మార్పు చెందిన వారిగా జీవిస్తున్నామో, ఇంకా ఆయన మీ శిలువ యాగముగా అర్పించుకొని మమ్మల్ని రక్షించిన తర్వాత కూడా మేము ఎలాగా జీవిస్తున్నామో ఈరోజు మాకు గుర్తు చేస్తున్న దేవాది దేవుడు. కాబట్టి ఈరోజు నిబంధన దేవుడు ఏ మాత్రం కూడా ఆ నిబంధనను తీసివేయకుండా ఆయన కాపాడుతూ నడిపిస్తూ ఉండగా మేము ఎలాగ జీవించాలి, ఏ విధంగా ఉండాలి. కాబట్టి ఆయన ఆ నిబంధనలు దేని కొరకు నిబంధన దేవుడిగా గుర్తు చేస్తున్నాడనగా పాపంలో పడిన వారిని ప్రవర్తిస్తానని వాగ్దానం చేస్తూ నడిపిస్తున్న దేవాది దేవుడు. ఆయన పరిశుద్ధతకు పిలిచిన దేవాది దేవుడు, తగ్గిపోయిన వారిని వెతికి కాపాడే దేవుడిగా ఉండగా ఈరోజు మేము ఏం చేయాలి? మనం అందరం కూడా, ప్రజలందరూ కూడా విరిగి నలిగిన హృదయంతో ఆయన దగ్గరికి రావాలని ఈ నిబంధన దేవుడిగా ఈరోజు మాకు గుర్తు చేసిన సందర్భం. రెండవది ఆయన సన్నిధిలో నిలబడాలి అని గుర్తు చేస్తున్నారు తండ్రి. మూడవది తప్పిపోయిన వారి కొరకు ప్రార్థించే వారిగా మేము ఉండాలని ఈ మూడు మాటలు ఈ నిబంధన దేవుని ద్వారా మాకు గుర్తు చేస్తున్న గొప్ప మాటలు తండ్రి. ఆ మూడు మాటలు మా హృదయంలో భద్రపరుచుకొని వాక్యానుసారంగా జీవించే గొప్ప విధానంలో రోజు ఆ గొప్ప వాక్యాన్ని హృదయంలో నాటింప చేసుకుని వెళ్తుండగా చక్కటి వాక్యాన్ని రోజు ఆయన బిడ్డ కాంతులు సమర్పితంగా బిడ్డ చక్కటి వాక్యాన్ని చెప్పిన విధానం బట్టి మీకే వేలాది స్తోత్రం. ఎందుకంటే ఆయన మరి ఇంత కష్టమైన ఈ వాక్యము మా జీవితాలను వెలిగించడానికి కనుక ఆయన దాన్ని ఎంతో చక్కగా తరువాయి ఆయన చక్కటి వాక్యాన్ని అందించిన విధానంలో ఆయన ఎంతో శ్రమించినట్టు కూడా మేము చూస్తున్నాం. ఆయన వాక్యాన్ని చదివి దాన్ని అవకాశం పట్టే గొప్ప విధానానికి ఈ రోజు ఆయన ఈ వాక్య ధ్యానాన్ని వారికి ఇస్తున్న గొప్ప విధానం. కాబట్టి ఈరోజు ఆ వాక్యాన్ని సిద్ధపరుచుకున్న విధానం బట్టి ఆయన బిడ్డలు దీవించండి, ఆశ్రయించి బలపరిచిన ఆయన భర్త గారిని వారి బిడ్డలు దీవించండి. మరి ఎలాంటి చోట్లను వారికి రాయకుండా తీసివేసి ఆయన మంచి జీవితంతో ముందుకు సాగే బాధ్యత బిడ్డలు దయచేయండి. ఆయన వాక్యాన్ని పరిపి చేసి ఆ వాక్యాన్ని వెలుగులో మన వెలుగులో ఆయన గృహంలో ఆపాదించుకునే బాధ్యత బిడ్డలు దయచేయమని రాజుగారు బట్టి వచ్చిన వారి బట్టి రాజుగారి బట్టి ప్రార్థిస్తున్నాం. వృద్ధాప్తులు ఉన్నవారు, నడవేసి ఉన్నవారు, ఎవరు ప్రార్థిస్తున్నవారు, చిన్నబిడ్డలు, దుష్టోగులు, అనాథలు, అభాగ్యులు, గర్భిణీలు సుఖం దయచేయండి. బాలింతరాలు తల్లిదండ్రులు క్షేమంగా ఉంచండి. పిల్లలు లేని వారి బిడ్డలు దయచేయండి. వివాహాలు కాని వారికి వివాహాలు చేయండి. గృహాలు లేని వారికి గృహాలు ఇవ్వండి. ఉద్యోగాలు ఉద్యోగాలు దయచేయండి. ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న ఆర్థికంగా సాయం చేయండి. విధవాంతర పక్కన వ్యాఖ్యం చేస్తూ మీ కృప ఆశీస్సులు వారితో నిండుగా దయచేయమని మేము ప్రార్థన చేస్తున్నాం. అలాగే అనారోగ్యంతో బాధపడుతూ సంఘంలో గాని, గ్రామంలో గాని, హాస్పిటల్లో గాని ఎవరైతే ఉన్నారో మా సంఘంలో చాలా మంది వేరే వేరే జబ్బులతో గుండె ఆపరేషన్లు గాని, తల ఆపరేషన్లు గాని, కాలు గాయాలు, చేతి గాయాలు, వెన్నుపూస గాయాలు, కాలు లిగ్మెంట్ విషయంలో గాని, కాలు షుగర్ వ్యాధితో తీసివేసిన బిడ్డ గాని, ప్రతి ఒక్క విషయంలో మేము ప్రార్థన చేస్తున్నాం. బీపీలు, షుగర్లు, వేరే వేరే జరుగుతున్న ప్రతి బిడ్డల విషయంలో కూడా మేము ప్రార్థన చేస్తున్నాం. యేసు నామములో గద్దించి తండ్రి మీ హస్తాలతో తాకి ముట్టి స్వస్థపరచమని మేము ప్రార్థన చేస్తున్నాం. అలాంటి కష్టమైన పనులు చేసుకునేవారు ప్రతి వారి బట్టి ప్రార్థన చేస్తున్నాం. కష్టానికి తగ్గ ప్రతిఫలం వారికి రప్పించమని మేము ప్రార్థన చేస్తున్నాం. చాలా మంది మిర్చి పనులు చేస్తున్నారు, మిర్చి అట్ల పనులు చేస్తున్నారు. ఎండలు ఎక్కువగా ఉంటున్నాయి కనుక అది వేడి కలిగించే విధానంలో ఉంటుంది కనుక మిర్చి పనులు చేసేవారు, మిర్చి అట్లకు వెళ్ళే అందరూ కూడా బలపరచండి, మంచి ఆరోగ్యం దయచేసి వారి కష్టానికి తగ్గ ప్రతిఫలం రప్పించమని మేము ప్రార్థన చేస్తున్నాం. అలాగే తగిన ఆయన మరి ఈ సమయంలో మేము ప్రార్థిస్తున్నాం. ఉద్యోగస్తులతో ప్రార్థన చేస్తున్నాం. వారి ఉద్యోగాల్లో ప్రమోషన్తో నడిపించండి. ఇతర దేశాల్లో ఉద్యోగాలు చేసేవారు చదువుకునేటువంటి దీవించండి. వారు చేసే ఉద్యోగాల్లో కానీ, చదివే చదువుల్లో కానీ మీరే తోడుగా ఉండి వారి గృహం చుట్టూ కానీ, ప్రయాణం చుట్టూ కూడా మీ దేవదూతలకు హెచ్చగా ఉంచండి. ఇతర రాష్ట్రాల్లో ఉద్యోగాలు కానీ, చదువుకునే పిల్లలు కానీ వారిని కూడా కాపాడి వారి గృహం చుట్టూ వారు చేసే ఉద్యోగాల చుట్టూ కూడా మీ దేవదూతలకు హెచ్చగా ఉంచండి. ట్రైనింగ్ నిమిత్తము అలాగే కోచింగ్ నిమిత్తం వెళ్ళిన పిల్లల విషయంలో మేము ప్రార్థన చేస్తున్నాం. బాగా విజయం సాధించుకొని ఉద్యోగాల్లో సరిపడే బాధ్యత దయచేయండి. చదువుకునే పిల్లలు కూడా ఎగ్జామ్స్ సిద్ధపడుతున్న పిల్లలందరూ కూడా ఉన్నారు. చిన్న పిల్లలకు కూడా ఎగ్జామ్స్ రాబోతున్నాయి. మీరే తోడుగా ఉండి చక్కగా జ్ఞానంతో చక్కటి విజయాలతో ముందుకు సాగే బాధ్యత దయచేయండి. ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ జరుగుతుండగా మీరే తోడుగా ఉండి మంచి విజయాలతో నడిపించి
పై తరగతులకు ఫ్రీ సీట్ దొరికే విధంగా ఆ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ లో మంచి మార్కులు పొందే బాధ్యత బిడ్డలు దయచేయమని బిడ్డలు ప్రార్థన చేస్తున్నాం. అలాగే తండ్రి వ్యవసాయదారులను వ్యాపారస్తులను దీవించి వాటి ద్వారా కుటుంబాన్ని పోషించుకునే బాధ్యత వారికి దయచేయండి. అలాగే వాహనం ప్రతి వారిని కూడా క్షేమకరంగా గృహాలు నడిపించమని వేడుకలు ప్రార్థన చేస్తున్నాం. అలాగే ప్రపంచ నాయకులు, దేశ నాయకులు, రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, గ్రామ నాయకులు ప్రజల క్షేమాన్ని కోరుతూ శాంతి సమాధానాలుగా నడిపించుకుంటూ అందరూ కూడా సమానత్వంగా నడిపించే బాధ్యతగా, ఎందుకంటే రాజ్యాంగము ఎంత గొప్ప రాజ్యాంగం తండ్రి, మనుషులందరూ కూడా సమానత్వంగా ఉండాలని గొప్ప రాజ్యాంగం రాసిన గొప్ప విధానం మా దేశంలో ఉంది. కానీ అలా ఉందా? కాబట్టి పరిపాలించే పాలకులందరూ కూడా ఆ రీతిగా పరిపాలించడానికి మీకు దయచేయమని వేడుకలు ప్రార్థన చేస్తున్నాం. ఉద్యోగస్తులు కూడా తండ్రి ప్రజల క్షేమాన్ని కోరితే చేసే ఉద్యోగస్తులు చాలా మంది ఉన్నారు. ప్రేమతో అనురాగంతో వారు ప్రజల క్షేమాన్ని కోరుతున్న ఉద్యోగాలు చేస్తే తిరిగి మీ ద్వారా ప్రతిఫలం దొరుకుతుందని కూడా మీరు శ్రమిస్తున్నారు తండ్రి. అతి గొప్ప వారికి దయచేయమని వేడుకలు ప్రార్థన చేస్తున్నాం. అలాగే నూతన దేవాలయ నిర్మాణ విషయంలో కూడా మీ కృప దయచేయండి. వీళ్ళందరి యొక్క మనసులు మారి ఐక్యతతో ముందుకు సాగి ఇంతకన్నా గొప్ప దేవాలయం కట్టుకోవాలి. మేము అనుకున్న విధానంలో ఎంత శోధన వచ్చింది, ఆ శోధన తీసివేసుకొని అంతకన్నా గొప్ప దేవాలయం ఈ చుట్టుపక్కల ఎక్కడ కూడా లేని దేవాలయం మేము కట్టుకోవాలని తీర్మానంతో ముందుకు నడిపించే బాధ్యత బిడ్డలకు దయచేయడానికి ప్రార్థన చేస్తున్నాం. ఇదే సమయంలో ఉత్తర పశ్చిమాచార్యులని ఆయన వాక్యాన్ని చదివిన వారిని, ప్రార్థన చేసిన వారిని, వాక్య ధ్యానం చేసిన వారిని దీవించండి. ప్రతి రోజు కూడా ఈ రీతిగా వారు ఎంతో సిద్ధపాటు కలిగి ముందుకు సాగుతున్న ప్రయాణాలలో మీరు తోడుగా నడిపించమని వేడుక ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థన చేస్తున్నాం. మంచి ఆరోగ్యాన్ని దయచేయండి. ఆ కుటుంబాన్ని దీవించండి, బిడ్డలు దీవించండి. పరికరమైన మా సంఘాన్ని, జిల్లేలు గారిని, సంఘ పెద్దలను, కులపెద్దలను, పిసిసి వారిని సర్వాలను దీవించి సంఘాన్ని ఐకమత్యంలో నడిపించే విధానంలో మీ పరిశుద్ధాత్మ శక్తిని వారిపై కుమ్మరించమని వేడుకలు ప్రార్థన చేస్తున్నాం. కాబట్టి ఆయన ఈ గొప్ప సమయంలో మీ దివ్యమైన వాక్కులు పొందుకొని వెళ్తున్నాం. మా ఈ బిడ్డలను అక్షేమకరంగా గృహం నడిపించే బాధ్యతగా మా సంఘం చుట్టూ, గ్రామం చుట్టూ కూడా మీ దేవదూత కంచెగా ఉంచి ముఖ్యంగా మానధారణ స్వీకరించిన బిడ్డలు వారి నుంచి మేము ప్రార్థన చేస్తున్నాం. ఈ 40 రోజులే కాదు కానీ తర్వాత అన్ని రోజులు కూడా అలాంటి పరిశుద్ధత కాపాడుకుంటూ నడిచే బాధ్యత వారికి దయచేయమని వేడుక ప్రార్థన చేస్తున్నాం. ముఖ్యంగా ఈ 40 రోజులు ఒక్క రోజు కూడా మానుకోకుండా దేవుని ఆలయం రావటమే ఒక గొప్ప దీక్ష. అలాంటి విధానంలో వీళ్ళందరూ కూడా నడిపించమని వేడుక ప్రార్థన చేస్తూ మీ పరమాత్మలో నిండుగా వారిపై కుమ్మరించమని నీ కుమారుడు మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చును, భూమి యందు నెరవేరును గాక. మాకు ఆహారం నేడు మాకు దయచేయము, క్షమించిన ప్రకారం అపరాధములను క్షమించుము, శోధనలపై కాదుష్టును తప్పించుము. రాజ్యమును, శక్తియు, మహిమయు నిరంతరము నీపై ఉన్నవి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రేమ, మన తండ్రి దేవుని కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము ఈ 40 రోజుల మండలకాల ధ్యానాలలో 7 రోజులకి నడిపించి నిబంధన దేవుడు అలాగా మేము తప్పిపోయినా కానీ దేవాది దేవుడిగా తప్పిపోకుండా మమ్మల్ని కాచి కాపాడి తండ్రి మళ్ళా తిరిగి కుమారుడిగా వచ్చి మా కొరకు బలియాగంగా అర్పించుకొని వెతికి రక్షించిన దేవాది దేవుడిగా ఉండగా మరి మేమేం చేయాలి? ఇదిగో ఇప్పుడు మాటలుగా చెప్పిన మాటలన్నీ కూడా విరిగి నలిగిన హృదయంతో ఉండాలని, ఇదిగో ప్రతి ఒక్కరిని కూడా నశించిపోయేవారని వెతికి రక్షించే వారిగా మేము ఉండాలని, పరిశుద్ధతను కాపాడుకుంటూ నడవాలని ఆ 3 మాటలు మా గుర్తు చేసిన వాక్యాన్ని గత వాక్యాన్ని బట్టి బిడ్డలకును, రాని వారికి, సంఘానికి, గ్రామానికి, రాష్ట్రానికి, దేశానికి, ప్రపంచంలో ప్రతి బిడ్డలకును సదాకాలము తోడైనను గాక. ఆమేన్. కటము పాపుట కింద పటు బాధ నుండి తావా, ఎటువంటిది ప్రేమ, ఎటువంటిది శాంతమిటులవ నిందు స్వామి, ఎటువంటిది ప్రేమ, ఎటువంటిది శాంతమిటులవ నిందు స్వామి.
మోచకుండా నా పాలి దైవమా నా పాపముల కొర ఈ పాటలు నొందినావా ఆమేన్. మమ్మల్ని అందరికీ వందనాలు. God bless you.